మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి ఎప్పుడు స్థాపించారు సార్ ఇది? ఈ దేవాలయం 1983లో ప్రారంభించబడింది. స్వామివారికి ప్రతిరోజు నిత్య హోమాలు ఉంటాయి, నిత్య కళ్యాణాలు, నిత్య అన్నదానాలు. సార్ పైన కళ్యాణ మండపం ఉంది కదా, దాని గురించి చెప్పారా? గ్రౌండ్ ఫ్లోర్ మరియు మొదటి అంతస్తు నిర్మించడం జరిగింది. సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేటువంటి రేట్లలో ఉంచడం జరిగింది. గోశాల కూడా ఉంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, శ్రీ 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 పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్పర్సన్ మన లక్ష్మయ్య గారు అండ్ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారు ఉన్నారు. అండ్ టెంపుల్ విశిష్టత ఏంటిది, టెంపుల్ ఎప్పుడు స్థాపించబడింది, అండ్ చాలా వరకు టెంపుల్స్లో శనివారం అనేది చాలా రద్దీగా ఉంటుంది. అండ్ మనకి ఈ రోజు కూడా ఒక మంచి కార్యం ఇక్కడ కూడా జరిగింది. ఏంటంటే అది మనకు అయోధ్య నుంచి వెళ్ళి అక్షంతలు కూడా రావడం జరిగింది. ఈ విశేషాలు సార్నికి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. ఓకే, చాలా సంతోషంగా ఉంది సార్ ఈ రోజు వెరీ నైస్ మీతో మీట్ అవ్వడం. ఎందుకంటే టెంపుల్ కి వచ్చిపోతుంటాం కానీ అసలు మీరు కలవరు మాకు. అంటే ఇట్లా కూర్చొని ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎస్ ఎస్. సో ఓకే సార్. సరే, వస్తే గనక ఈ టెంపుల్ గురించి, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి ఎప్పుడు స్థాపించారు సార్ ఇది? శ్రీ 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 పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వనస్థలిపురం అండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ట్విన్ సిటీస్లో కూడా ఎక్కడ లేని విధంగా మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే, ఫస్ట్ ఉదయమనే స్వామివారికి ప్రతిరోజు నిత్య హోమాలు ఉంటాయి. నిత్య హోమం అనేది ప్రత్యేకత స్టార్ట్. దాని తర్వాత నిత్య కళ్యాణాలు, హోమాల తర్వాత కళ్యాణాలు, నిత్య అన్నదానాలు. నిత్య అన్నదానాలు అంటే మామూలు వాటి తండోపతండాలుగా భక్తులు వస్తుంటారు. తర్వాత దగ్గర ఈ కాలనీలో నేను అనుకుంటా 120 కాలనీస్ ఉన్నాయి ఇక్కడ వనస్థలిపురానికి చుట్టూ సరౌండింగ్గా. ఆ కాలనీ నుంచి ప్రజలు శనివారం నాడైతే తండోపతండాలుగా ఉంటారు. పర్వదినాల్లో ఇంకా మరొక చెప్పడానికి వీల్లేదు, అంత బ్రహ్మాండంగా ఇక్కడ విశిష్టంగా ఉంటుంది. తర్వాత తలనీలాలు అనేది ట్విన్ సిటీస్లో చాలామంది ఇక్కడికి వచ్చి చేస్తుంటారు, సమర్పించుకుంటారు స్వామివారికి. మేము అనుసంధానం చేసినాం తిరుపతికి. ఇక్కడ తెలంగాణలో ఎక్కడైతే ఇస్తామో తలనీలాలు సమర్పించుకుంటే అది తిరుపతికి వెళ్ళే విధంగా మేము కూడా అనుసంధానం చేయించాం. కనుక చాలామంది కూకట్పల్లి, మియాపూర్ ఆ ప్రాంతం నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రత్యేకత ఉంది ఇక్కడ. కనుక అదొక ప్రత్యేకత ఉంది. గోశాల ఉంది, గోశాల కూడా నిర్వహిస్తున్నాం ఇక్కడ. చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. మా కార్యవర్గ సభ్యులు, మా భక్త బృందాలు, తర్వాత మా సర్వీస్ చేసేవాళ్ళు, వాలంటీర్స్ ఎంతమంది ఉన్నారు మా దగ్గర 30-40 మంది వాలంటీర్స్గా నిరంతరంగా పనిచేస్తారు ఇక్కడ. అది ఇక్కడ ప్రత్యేకత. మా జనరల్ సెక్రటరీ గారు అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ దేవస్థానం నుంచి. సార్ పైన కళ్యాణ మండపం ఉంది కదా, దాని గురించి చెప్పారా? ఈ దేవాలయంలో భాగంగా స్టాఫ్ అంటే సిబ్బంది అందరికీ కూడా వసతి గృహ సముదాయం నిర్మించడం జరిగింది దేవాలయం తరఫున. గోశాల కూడా ఉంది. ఓకే, గోశాల నిర్వహణ కూడా దేవాలయమే నిర్వహిస్తుంది. దీనికి అనుబంధ సంస్థగా శ్రీ 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 పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం గ్రౌండ్ ఫ్లోరు మరియు మొదటి అంతస్తు నిర్మించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మేము ఈ కళ్యాణ మండపంలో వసతులు పెంచడం జరిగింది. దానికి అధిక మొత్తంలో వెచ్చించి వసతులు పెంచాము. ఇది సరసమైన రేటుల్లో సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేటువంటి రేట్లలో మేము దీని యొక్క రేట్లను ఉంచడం జరిగింది. కాబట్టి ఈ పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, ఎంగేజ్మెంట్లు, తర్వాత ఒడుగులు, ఇట్లాంటి ఏ కార్యక్రమైనా కూడా ఈ నిర్వహించడానికి అనుగుణంగా ఉన్నటువంటి మా కళ్యాణ మండపాన్ని భక్తులు వినియోగించుకోవాల్సింది కోరుచున్నాం. ఈ మధ్య 2023 ఆగస్టులో దీనికి లిఫ్ట్ను కూడా మొదటి అంతస్తు సూపర్ అధిక మొత్తంలో వెచ్చించి మేము లిఫ్ట్ నిర్మాణం చేయడం జరిగింది.
దీనివల్ల వృద్ధులు కానీ ఎవరో నడవలేని వాళ్ళు కానీ మెట్ల మించి వెళ్ళలేని భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా కార్యక్రమాలని తిలకించడానికి అనుకూలంగా మేము సౌకర్యం కల్పించాం. ఇది కూడా భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.